మిర్యాలగూడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎవడు ఆయన గన్మెను పిఏనని చెప్పి ఒక లారీ లోడు డైవర్ట్ చేసి వాడు అమ్ముకుంటు బ్లాక్లో అమ్ముకుంటారు. అమ్ముకుంటే విచిత్రం చూడండి, లారీ లోడ్ అంటే 30 టన్నులు, పెద్ద లారీ అంటే 12 టైర్ లారీ 30 టన్నులు అంటే దరిదాపు 750 బస్తాలు. 750 బస్తాల యూరియాని ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వెధవ ఎమ్మెల్యే అంటున్నా, నేను అనకూడదు ప్రజాస్వామ్యంలో, కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాకపోతే సారీ టు సే ఈ వెధవ ఎమ్మెల్యే యొక్క గన్మెన్ గారు చేసిన నిర్వాకము ఒక 750 బస్తాలు వాడు బ్లాక్లో అమ్ముకున్నాడు. దీని మీద విచిత్రం చూడండి, ఇప్పుడు ఎస్పీ స్పందించిండు. ఎస్పీ అంటే నల్గొండ ఎస్పీ ఆగ్రహించిండట. ఎస్పీ ఆగ్రహించిండు, గన్మెన్ కాబట్టి ఎస్పీ ఆగ్రహించిండు. కానీ ముఖ్యమంత్రి ఆగ్రహించాడు, ఎమ్మెల్యే ఆగ్రహించాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఆగ్రహించాడు. ఎట్లా జరిగిందో ఎంక్వైరీ చేస్తామని అనడు. ఎమ్మెల్యే ఇంతవరకు ఆ మిర్యాలు కూడా వెధవ ఎమ్మెల్యే ఇంతవరకు దాని మీద స్పందించాడు. మా జిల్లా మంత్రి వెంకరెడ్డి స్పందించాడు, మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాడు. ఏం చేస్తున్నా మీరు ఇళ్లలో పండుకొని నాకు అర్థం కాదు. దేనికి మీకు అధికారం ఇచ్చింది ప్రజలు? గొప్పలు చెప్పుకోవడానికి 11 సీట్లు గెలిచినాం నల్లగొండలో. ఆ తుంగతుర్తుల మీటింగ్లో ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడిండు. గంజాయి మొక్కలని ఇవాళ ఈ గంజాయి మొక్కని పీకాయి, మరి నీకు దమ్ముంటే లక్ష్మణుడి పీకాయి గంజాయి మొక్క కాదా లక్ష్మణుడి? 11 మంది ఎమ్మెల్యేలు గెలిచి 2 మంత్రులు ఉండి జిల్లాలో ఒక్క యూరియా బస్తా వేయడానికి మీరు ఏ పిఎస్సి సెంటర్లో పోయినా ఘోరంగా రైతులందరూ కూడా బాధపడుతుంటే, తెల్లవారులాడు పండుకుంటుంటే మీకు సిగ్గు లేదు. మీరు ఈడ కూర్చొనేమో విలాసవంతమైన జీవితాలు చేసుకుంటా, ఒక్క మంత్రి రాడు, ఎక్కడికి రాడు. ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడైనా కనిపిస్తున్నాడు మీకు? ఎక్కడైనా ఈ పిఎస్సి సెంటర్లో లైన్లలో పోయి మాట్లాడుతుండా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు అందరినీ పింపించి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని నీళ్ళు ఇచ్చి, అరటి పండ్లు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి వాళ్ళని ఆ టైంకి తీసుకుపోయి తిండి లేకుండా మేము చేస్తున్న జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాలలో కూడా. ఏం పరిపాలన మీరు చేసేది? దేనికోసం ఈ పరిపాలన? అసలు రైతులను రోడ్లు ఎక్కిస్తుంది, మహిళలను రోడ్లు ఎక్కిస్తుంది, విద్యార్థులను రోడ్లు ఎక్కిస్తుంది. నల్గొండ జిల్లా మంత్రులు జవాబు చెప్పాలి ఈ సందర్భంగా. మీరు చూస్తున్నారో లేదో టీవీ నాకు తెలియదు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి గారు మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఎస్పీకి ఉన్న సోయి లేదా నీకు? ఎస్పీ స్పందించుండు వాళ్ళ గన్మెన్ కాబట్టి. మరి జిల్లా మంత్రిగా నువ్వు స్పందించవా? లక్ష్మణ్ పిలిచి మాట్లాడవా? ఏం రా నువ్వు చేసే వెదవ పని మాట్లాడవా? వాడు ఎక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎట్లా ఇస్తాడు ఆ లోడు? వీడు ఫోన్ చేయటం ఏంది, వాడు ఇవ్వటం ఏంది, వీడు బయట అమ్ముకోవటం ఏంది? అదే మిర్యాలగూడలో మొత్తం లైన్లు కనిపిస్తున్నాయి. వేలాది మంది రైతులు ఇలా మిర్యాలగూడలో నిలబడి ఉంటే వీడు పిఏ అని చెప్పి ఒక లారీ లోడ్ 750, 800 బస్తాలు వీడు అమ్ముకుంటే మంత్రి మాట్లాడు, ఎమ్మెల్యే మాట్లాడు, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడు, ముఖ్యమంత్రి మాట్లాడు. అన్ని పేపర్ రేటింగ్లు ఇవ్వాలి. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎట్లా గెలవాలి సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి. పెట్టు బిడ్డ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి దమ్ముంటే నువ్వు అన్నావు కదా 42% రిజర్వేషన్కు బీఆర్ఎస్ అడ్డుపడుతుందని జీవో తెచ్చి నేను ఎన్నికలు పెడతా అన్నావు అసెంబ్లీలో. ఉంకరించావు కదా, పెట్టి చూడు, ఎన్నికలు పెట్టి చూడు. ఇలా గ్రామాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు పెట్టి దమ్ముంటే చూస్తాం. కొట్టి డైలాగ్ కొట్టి పారిపోవడం కాదు పరిపాలన అంటే. స్థాయికి మించి ఏదో అక్కడ జోకులేసి అసెంబ్లీలో మాట్లాడు పెట్టి ఇప్పుడు ఎన్నికలు. ఇలా అన్ని పత్రికల్లో వస్తున్నాయి కదా, జూబ్లీస్ ఎన్నికల తర్వాతనే పోదామని ఆలోచిస్తుంది ప్రభుత్వం. నీ సొంత సర్వేలో తేలిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను చెప్తున్నాను రాజుగారు, నల్లగొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా సర్పంచ్కి కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ నామినేషన్ చేయడానికి కూడా ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు. ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే జనం ఎంటబడి తనేటట్టుండ్రు రైతులు. పెన్షన్ దాని వృద్ధులు ఎంటబడి తనేటట్టుండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు హుజూర్ నగర్ నుంచి గెలిచి మంత్రి అయినావు కదా, నీ ఛాలెంజ్ చేస్తున్నా, నీ దమ్ముంటే నీ దగ్గర పెట్టి ఎన్నికలు పెడతా అని చెప్పు. దమ్ముంటే ప్రకటించు. వెంకరెడ్డి నువ్వు ప్రకటించు, నల్గొండలో ఎన్నికలు పెడతా అని. నల్గొండ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ లైన్లలో పోయి మాట్లాడి రైతులతోని. ఇది మీ చక్కదనం ఇవ్వాలి. సమస్యలు సృష్టించటము, డబ్బులు కమాయించటము, పర్సంటేజీలు దొబ్బటము, అధిష్టానానికి డబ్బులు పంపటం. ఇవాళ తిరగబడి రైతులు, మొన్న చెప్పిన నేను రైతులు, ఒక రైతు కాంగ్రెస్ నాయకుని, నేను మాజీ ఎంపీటీసీనని, నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మా ఊళ్ళో ఓట్లు వేయించినందుకు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకున్నాడు పాపం. సామాజిక మాధ్యమాలు అన్నిటిలో మనం చూసినాం. నేను అదే రైతులకు పిలిపిస్తున్నాను, మీరు కొట్టుకోవటం కాదు, మా రైతులారా వచ్చిన కాంగ్రెస్ నాయకులను దాన్ని చెప్పు తీసుకొని. హుజూర్ నగర్లో ఉన్న రైతులు
ఉత్తమ్ కుమార్ రెడ్డిని చెప్పు తీసుకొని కొట్టాలి. నల్లగొండ ఉన్న రైతులు నల్లగొండ మంత్రి వెంకరెడ్డిని చెప్పు తీసుకొని కొట్టాలి. మిర్యాలగూడ ఉన్న రైతులు ఇవాళ బిఎల్ఆర్ని చెప్పు తీసుకొని కొట్టాలి. అది చేయాలి, తిరగబడాలి మనం. ఈ కాంగ్రెస్ నాయకులు కూర్చొని బయటికి రారు. వీళ్ళు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. ఖచ్చితంగా నిలబడాలి, ఖచ్చితంగా కొట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా మేము ముందు కొట్లాడుతూనే ఉన్నాం. ఆల్రెడీ గింత వ్యతిరేకత, గింత అసహ్యం, గింతమందిని మోసం చేసి ఇన్ని హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్తలేని ప్రభుత్వాన్ని ఏమనాలండి? వెధవ ప్రభుత్వం కాకుంటే, దరిద్ర ప్రభుత్వం కాకుంటే ఏమనాలి? ఇంతమంది ఉసురు తగులుతుంటే కూడా అది చల్లడం లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటండి, ఎందుకు ఆ బాధ అవుతుందండి నాకు. ఈ వీటి మీద సమీక్ష చేయడం ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని వ్యవసాయ శాఖ మంత్రి కోసం జూబ్లీ హిల్స్ ఎట్లా గెలవాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. లక్షలాది మంది రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మహిళలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వృద్ధులు ముసలోళ్ళని నిలబెట్టి, ఇంకో ఘోరం కామారెడ్డిలో చదివిన ఒకటి పిఎస్సి సెంటర్లలో లైన్ ఉంది కదా ఆల్రెడీ. వీళ్ళు టోకన్లు పోలీస్ స్టేషన్లు ఇస్తున్నారు సిఆర్పిఎఫ్ని పెట్టి. అంటే ఇక్కడి నుంచి రైతులు వచ్చి ఫోటోలు తీస్తున్నారని చెప్పి ఈ నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. అప్పుడు ఏమవుతుంది రాజుగారు, ఇక్కడ ఒక లైను అక్కడ టోకన్లకు ఒక లైను. అంటే ఒక కుటుంబంలో ఒక బస్తా యూరియా కోసం ఇక్కడ ఒక లైన్లో ఒకరు నిలబడాలి, అదే కుటుంబం నుంచి టోకన్ కోసం పోలీస్ స్టేషన్లో ఒకరు నిలబడాలి. రెండు చోట్ల ఉండాలి. అటు టోకన్ తీసుకోవాలి, మళ్ళీ ఈ లైన్లో నిలబడడానికి తెచ్చియాలి రైతు. స్కూలుకు పోయే పిల్లలను కూడా స్కూళ్ళు బంద్ చేసి యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడే దుస్థితి నీ పరిపాలన రేవంత్ రెడ్డి. సిగ్గు తెచ్చుకో మీరందరూ కూడా. నేను చెప్తున్నాగా నైతికంగా మీరు ఇమ్మీడియట్గా రాజీనామాలు చేసి వెళ్ళిపోవాలి. అసలు మీరు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు పరిపాలన చేసే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. ఓట్లు వేసింది కాబట్టి ప్రజలు మిమ్మల్ని భరిస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు ఏ ఎన్నిక పెట్టినాను, ఎన్నిక పెట్టి ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు ఊర్లలో తిరగమనండి, ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ ఊర్లో తిరుగుతారో తిరగమనండి, ఏ నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి ఉంది. ఎందుకు పోరు రాజు గారు? ఇప్పుడు ఎందుకు పోవట్లేదు చెప్పండి? రైతులు బాధపడుతున్నారు, మీరు పోవచ్చుగా. యూరియా కొరత లేదు నువ్వు అంటున్నావు కదా, కృత్రిమ కొరత అంటున్నావు కదా. బ్లాక్లు అమ్ముకుంటుంది ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ నాయకులు కాదు. బ్లాక్లు అమ్ముకుంటుంది ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు, కాంగ్రెస్ మంత్రులు కాదు అమ్ముకుంటుంది. ఇక గన్మెన్ గాడే అమ్ముకోగలిగినాక ఎమ్మెల్యే అమ్ముకోలేడా అండి? ఒక గన్మెన్ ఒక ఫోన్ కాల్తో 750 బస్తా యూరియా బ్లాక్లో అమ్ముకోగలిగినాడు. 266 ఉంది, 500కు ఇచ్చి 600 ఇవ్వాలి, 700 అంటున్నారు. అంటే 3 రెట్లు ఎక్కువ అమ్ముకోగలిగినప్పుడు ఎమ్మెల్యేలు అమ్ముకోలేరా? చోట చోట బడా చిన్న చిన్న నాయకులు అమ్ముకోలేరా? మండల నాయకులు, తాలూకా స్థాయి నాయకులు. ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత రైతు వ్యతిరేక ప్రభుత్వం అయితే ఇంతవరకు లేదు. రైతులు చాలా ఆగ్రహిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం యూరియాను కేంద్ర ప్రభుత్వం మీద నెపమేయకండి. ఈ ఇద్దరు పాపం ఉంది దీంట్లో, ఇద్దరు పాపం ఉంది. ఇద్దరు కూడా బుద్ధి చెప్పాలి. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలు ఉండ్రి, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండ్రి. ఏమైందండి ఇవాళ? అదే బీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ కనుక పార్లమెంట్లో ఉంటే ఖచ్చితంగా దీని మీద కొట్లాడి యూరియాని సాధించుకునే వాళ్ళం. ప్రజలు కూడా గమనించాలి. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఓఎన్ఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు రైతులు యూరియా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే పూర్తిగా లారీల యూరియా అంతా కూడా ఈ రకంగా పక్కదారి పట్టడం, ఎమ్మెల్యేకు సంబంధించిన అనుచరులను అలాగే గన్మెన్లని చెప్పేసి పిఎల్ అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తే వారందరికీ కూడా లారీల లోడ్లను పంపించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఈ స్థాయిలో రైతు వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం చరిత్రలో లేదని ఓఎన్ఆర్ గారు స్పష్టంగా వెల్లడిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. తప్పకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే రానున్న రోజుల్లో యూరియాకు సంబంధించిన ఈ సంక్షోభమే కీలక ఎజెండాగా మారబోతోంది. రైతులు కాంగ్రెస్ సర్కార్కు, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.